మన ప్రధాన ద్వారానికి అపోజిట్లో సందు ఉండొచ్చా? సో ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు చెప్తాను. ఇంటికి దారి వంకర తింకరులుగా ఉండొద్దు అనేది లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇతరుల దొడ్డి దారికి మన ప్రధాన ద్వారం ముందు ఉండరాదు, అది కలహములను క్రియేట్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళ ఒక చిన్న సందుదారి ఉంది, ఆ సందుదారికి సమానంగా మన ప్రధాన ద్వారం ఉందనుకోండి, ఆ దారిలో గుండా వచ్చే వాళ్ళ చూపు కంటిన్యూ మన ఇంటి లోపల పడినప్పుడు ఈ సమస్య క్రియేట్ అవుతుంది. కలహాలు అన్నారు అంటే పక్క వాళ్ళతో ఉంటుంది. సో ఇలాంటివి కూడా మన ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా ఉండొద్దు. సో ఈవెన్ గుర్తుపెట్టుకోండి ఈ మాట, ప్రజెంట్ హైదరాబాద్లో లేదంటే ఎక్కడ ఏ సిటీస్లో అయినా సరే మీకు అపార్ట్మెంట్స్ కడితే ఈ చిన్న సందులకు డైరెక్ట్గా మన ప్రధాన ద్వారం అనేది అడ్డుగా పెట్టేస్తున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది అంటే, తూర్పులో ఖాళీ ఉందనుకోండి, ఆ తూర్పులో ఖాళీని కూడా బాల్కనీ కాకుండా మొత్తం అక్కడి వరకు కట్టేసేసి పూర్తి ఈశాన్యంలో పెట్టడం వల్ల అపోజిట్లో చిన్న కారిడార్ ఉంటుంది కదా, దాన్ని ఆపోజిట్లో స్ట్రైట్గా పెట్టేస్తున్నారు. లేదంటే మధ్యలో దారి ఉంటుంది కదా, ఆ రెండు ఫ్లాట్స్కి మధ్యలో ఆ దారిలో సమానంగా డోర్స్ పెడుతున్నారు. ఇది ఒక పెద్ద దోషం అండి. కలహాలను క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది చూపు అంటే నకారాత్మకమైన చూపు ఎప్పుడైతే మన ఇంటి లోపల పడుతుందో మన ఇంటి లోపల కూడా అది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి.